యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అత్యంత వైభవంగా సాగుతున్న ధనుర్మాస మహోత్సవాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదాద్రిలోని యాదగిరి కొండపైన మహాదివ్య క్షేత్రంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 14, 2024 నుండి జనవరి 14, 2025 వరకు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగనున్నాయి. ధనుర్మాసంలో 5వ రోజును పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మాసమంతా ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేకతతో స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారని వేదమూర్తులు తెలియజేశారు. యాదాద్రి కొండపైన ప్రతిరోజు వేదమూర్తులచే పారాయణాలు గావించబడతాయని తెలిపారు. ఈ యొక్క పూజా మహోత్సవాలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో అనువంశిక ధర్మకర్త శ్రీ భాస్కరాయని నరసింహమూర్తి సమక్షంలో ఈ నెల రోజుల పాటు పూజలు అత్యంత వైభవంగా సాగుతాయని, జనవరి 14వ తారీఖు వరకు జరిగే ధనుర్మాస మహోత్సవాలలో భక్తాదులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు దేవాలయ అర్చకులు. యాదాద్రి మహాదివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో మహావైభవంగా ధనుర్మాస వ్రత మహోత్సవం గత వైభవాల కంటే కూడా 1000 విధాలుగా మహా ఉత్సాహంగా నిర్వహింపబడుతుంది. మాసోత్సవం. ఈ మాసోత్సవంలో ఈరోజు 5వ రోజు పాసురంలో భగవానుడి యొక్క దివ్య నామం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడం జరిగింది. లక్ష్మీనారసింహస్వామి వారి కంటే కూడా లక్ష్మీనారసింహస్వామి వారి నామోచ్చరణకు ఫలితం ఎక్కువగా ఉంటుంది. ద్విగుణీకృతమైనటువంటి సత్ఫలితాలు భగవన్ నామస్మరణ వలన మనకు సిద్ధిస్తాయి. భగవానుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు ఒకటా రెండా ఎన్ని అవతారాలు ఎత్తాడో అన్ని అవతారాల్లోనూ అసురులను సంహారం చేయడం కోసం ఆయన ప్రదర్శించిన మాయ మరి మనము కనలేము, చూడలేము, వినలేము. అంత గొప్ప మాయని మనకు భక్తి అనేటువంటి సూత్రం చేత కట్టుబడి ఇచ్చినాడు. తాను కూడా భక్తి అనేటువంటి తాడుతోనే యశోదాదేవి చేత కట్టబడ్డాడు. ఇవన్నీ ఆయన ఆశ్చర్యకరమైన చేష్టలు. ఆ తర్వాత ఒక పేరు, ఊరు, ఏరు ఇవి పాసురాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఒక ఏరు. మనం ప్రతి సంకల్పంలోనూ కూడా పుణ్య నదులను స్మరించుకొని స్నానం చేస్తాం. మన శరీరాన్ని కొనబడేటువంటి పూర్వజన్మ సంచితాలు, పాపాలు అన్నీ కూడా అణగారిపోతాయి. అదేవిధంగా భగవంతుడి నామం కనుక స్మరించినట్టయితే పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఆ తర్వాత ఊరు ఉత్తర మధురా నగరిలో ఆయన నిత్యము భగవత్ సంబంధం కలిగినటువంటి ఆ ఏరులో స్నానం చేసి భక్తులను రక్షించాలనేటువంటి దమాన్ని గడుపులో ఉంచుకున్నవాడు కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి సార్థకత చేకూర్చున్నది. ఆయనే మన జీవన ప్రకాశకుడు. ఆయర్ కులత్తు ఉందన్నాయి. ఆయన మన గ్రామంలోనూ, మన దేశంలోనూ, మన హృదయాలలోనూ ఉండటం వలన మన హృదీపకంగా, హృదయ ప్రకాశకంగా భగవంతుడు ఇక్కడ ఉండి తాను ప్రకాశిస్తూ మనకు ప్రకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ వ్రతంలో భగవన్ నామ వైభవము, భగవంతుడి యొక్క పేరు, ఊరు, ఏరు వైభవాన్ని చెప్పడం జరిగింది. అందరూ సేవించండి, తరించండి. స్వస్తి. అంతేకాకుండా ఇక పేరు, ఏం పేరు అయ్యా స్వామిది? మన నరసింహస్వామి వారికి దామోదరుడు అనేటువంటి పేరు ఉంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష
జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.